అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే బేబీ మూమెంట్స్ అనేవి ఒకే ఒక వైపు మాత్రం ఎందుకు ఉంటున్నాయి, రైట్ లేదా లెఫ్ట్, ఇలా ఎక్కువగా ఒకవైపుగానే మూమెంట్స్ అనేవి తెలియడానికి కారణాలు ఏంటి, ఈ విధంగా బేబీ మూమెంట్స్ని బట్టి జెండర్ ప్రిడిక్షన్ అనేది చేయనవుతుందా, బాబా లేదా పాప అని తెలుస్తుందా అని వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బేబీ మూమెంట్స్. మీ యొక్క చిన్నారి కడుపులో ఆరోగ్యంగా సురక్షితంగా ఉంది అంటే దానికి ముఖ్యమైన సూచన ఏంటంటే బేబీ మూమెంట్స్. అంటే బేబీ బాగా కనుక మూమెంట్స్ చేస్తూ ఉంది అంటే మీ చిన్నారి కడుపులో ఆరోగ్యంగా ఉందని అర్థం అన్నమాట. నార్మల్గా మనకు బేబీ మూమెంట్స్ అనేవి 18 నుండి 24 వారాల లోపల ఏర్పడతాయి, స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు స్టార్ట్ అయిన బేబీ మూమెంట్స్ అనేవి 9 మాసాల వరకు కూడా ఉంటాయి. సో బేబీ మూమెంట్స్ అనేవి అధికంగా ఏ మాసాలలో ఉంటాయంటే 6, 7, 8 ఈ యొక్క 3 మాసాల్లో అధికంగా మీరు బేబీ మూమెంట్స్ అనేవి ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు మనం మన యొక్క టాపిక్ విషయానికి వస్తే అసలు బేబీస్ అనేవారు వన్ సైడ్ బేబీ మూమెంట్స్ చేయడానికి రీజన్స్ ఏంటి అని చూసినట్లయితే నార్మల్గా బేబీ మూమెంట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే బేబీ ఉండే పొజిషన్ను బట్టి ఆధారపడి ఉంటుంది. బేబీస్ అనేవారు అధికంగా కాళ్ళతోనే మూమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో కాళ్ళు ఏ వైపుగా ఉంటే ఆ వైపుగా మనకు మూమెంట్స్ అనేవి తెలుస్తాయి. మీకు కనుక బేబీ మూమెంట్స్ కనుక లెఫ్ట్ లేదా రైట్ సైడ్ బాగా తెలుస్తున్నాయి అంటే బేబీ మీకు ట్రాన్స్వర్స్ పొజిషన్లో ఉన్నట్టు అర్థం అన్నమాట. సో బేబీ కనుక ట్రాన్స్వర్స్లో ఉంది అంటే బేబీ యొక్క కాళ్ళు కనుక కుడివైపుగా ఉంటే మీకు బేబీ మూమెంట్స్ కుడివైపుగాను, ఎడమవైపుగా ఉంటే అధికంగా ఎడమవైపుగాను మీకు మూమెంట్స్ అనేవి తెలుస్తాయి. ట్రాన్స్వర్స్లో అంటే బేబీ అడ్డంగా ఉందని అర్థం అన్నమాట. సో మీకు ఇలాంటి మూమెంట్స్ అనేది ఎక్కువగా 32 వారాల కంటే ముందుగానే అధికంగా మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ టైంలోనే బేబీ ఎక్కువగా ట్రాన్స్వర్స్ పొజిషన్లో ఉంటుంది. నార్మల్గా 32 వారాల తర్వాత బేబీ సెఫాలిక్లోకి వచ్చేస్తారు, అంటే బేబీ హెడ్ ఆన్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు మీకు మూమెంట్స్ అనేవి లెఫ్ట్ అండ్ రైట్లో కాకుండా పై భాగాన అధికంగా తెలుస్తాయి. సో ఇప్పుడు మనం బేబీ మూమెంట్స్ని బట్టి జెండర్ ప్రిడిక్షన్ చేయనవుతుందా అని ఆలోచించినట్లయితే మెడికల్గా అయితే మరియు సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం అయితే బేబీ మూమెంట్స్ని బట్టి జెండర్ ప్రిడిక్షన్ అనేది చెయ్యలేమండి. ఎందుకంటే కడుపులోని చిన్నారి అన్ని వైపులా కూడా మూమెంట్స్ అనేది చేస్తుంది. బట్ మన యొక్క బామ్మల కాలంలో నుండి ఏ విధంగా మనకు ఆచారం ఉంది అంటే ఎలా నమ్ముతారు అంటే మీకు కనుక రైట్ సైడ్ ఎక్కువగా బేబీ మూమెంట్స్ ఉంటే అబ్బాయి పుట్టే ఛాన్స్ ఉందని, లెఫ్ట్ సైడ్ అధికంగా బేబీ మూమెంట్స్ ఉంటే అమ్మాయి పుట్టే ఛాన్స్ ఉంటుందని మన బామ్మలు అయితే చెప్పారు. సో మీకు ఏ విధంగా మూమెంట్స్ ఉంటే మీకు బాయ్ ఆర్ గర్ల్ పుట్టారో తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.